లాడ్జీలోకి తీసుకెళ్లి బుద్ధుందా అండి? ఎమ్మెల్యేలు సాలసాలు అలా అవి ఆ వీడియో వస్తుంది. ప్రతిసార్లు చూడడానికి ప్రజలు ఇష్టపడతారు, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే లేకపోతే ఇంకొకటి అడవిలో పోతాడు, ఉద్యోగుల్ని కొడతారు. మంత్రులకి ఎమ్మెల్యేలని కట్టడి చేయమని మంత్రులకి ఇచ్చారండి. మంత్రే తప్పు చేస్తే కంచే చేను మేస్తే నాకు నేను పేర్లు చెప్పను, ఏమనుకోకండి. ఒక మంత్రి ఉన్నాడండి, ఆయన ఎప్పుడు కూడా 5 స్టార్ 7 స్టార్ హోటల్లో దిగుతారు. దిగినప్పుడు ఆయనకు ఒక గది ఉండదు, పక్కన ఒక గది తీసుకుంటారు. ఆ గది వరకు అందరికీ తెలుసు. ఆయన వస్తారు, మందు తాగుతారు, ఇంకా ఏదో చేస్తారు, సరసాలు చేస్తారు, వెళ్ళిపోతారు. నాలాంటి వాడు ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధిని విశేషమైన రాజకీయ అనుభవం ఉందండి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రధానులు అందరితో తిరిగాను, నాకు చాలా అనుభవం ఉంది. నాకే ఆయన దొరకడు, నాకు దొరకడు. ఆయన దగ్గర ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని అడిగి ఇంకెవరో వెళ్ళాను. అంటే ఏమనుకోకన్నా, కడుపు ఖాళీ చెప్తున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో జరిగినటువంటి చర్చా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ సుధాకర్ రెడ్డి గారు, ఎన్బి సుధాకర్ రెడ్డి గారు ఒక పెద్ద సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టినారు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడినటువంటి మాట. ఒక మంత్రి రాసలీలల గురించి, ఎవరిని మంత్రుల్ని కలవటానికి కూడా వెళ్ళలేకపోతున్నాను, అంత అసహ్యంగా ఉంది. పెద్ద పెద్ద హోటళ్లలో దిగేటువంటి ఆ మంత్రి తనతో పాటు ఓ పక్క రూమును బుక్ చేసుకుని అక్కడ ఆయన తాగి తందానాలాడుతూ రాసలీలలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయనే బయట పెట్టడం జరిగింది. తిరుపతి అంతా కూడా దీని మీద చాలా రోజులుగా తెలుగుదేశం జనసేన పార్టీలలో చాలా పెద్ద ఎత్తున అంతర్లీనమైనటువంటి చర్చ ఇది. దీని మీద ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఆయనే ఒక బాంబు పేల్చినారు. ఆయన మీద గతంలో కూడా హైదరాబాదులో ఆయన రాసలీలల గురించి చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలోనే చాలా పెద్ద వార్త వచ్చింది. ఆయన మన జిల్లాకు చాలా రెగ్యులర్ గా వచ్చేటువంటి మంత్రి. వస్తాడు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెద్ద ఎత్తున రాళ్లు వేసి పోతూ ఉంటాడు. చాలా నీతిమంతుడైనట్టుగా మాట్లాడి వెళ్లిపోతున్నటువంటి ఆ మంత్రిని గురించే ఎన్బి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారని, ఆయన మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రమంతా సంచలనమైంది. తిరుపతి పట్టణం అంతా కూడా భగ్గుమంటోంది. అందరికీ తెలిసినటువంటి విషయం. నీకు ఈ తిరుపతిలో అత్యంత ప్రముఖమైనటువంటి పోస్టు నీకే ఇప్పిస్తాను అని, నన్ను నమ్ముకుంటే మీకు అన్ని పదవులు వస్తాయి అని మహిళల్ని వలలో వేసుకున్నటువంటి మంత్రి అని అందరూ కూడా కోడై కూస్తున్నారు. మరి ఆ మంత్రి ఎవరో, ఆయన పేరేంటో మనకు తెలియదు. కానీ ప్రజలకందరికీ కూడా తెలుసునట. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు, జనసేనకు సంబంధించినటువంటి వాళ్లకు ఆయన ఎవరో కూడా చాలా స్పష్టంగా తెలుసట. అందులో ఎన్బి సుధాకర్ రెడ్డి గారు ఆ పేరెందుకు లేండి, నేను ఆ పేరు చెప్పలేను గాని అని ఈ మాట చెప్పినారు. అంటే అర్థమైంది, ఎన్బి సుధాకర్ రెడ్డి గారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గారికి కూడా ఆ మంత్రి పేరేంటో తెలుసును. ఎన్బి సుధాకర్ రెడ్డి గారికి తెలుసును, మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అందరికీ తెలుసును, అలాగే చాలా మంది ప్రజలకి తెలుసును.